పునర్వివాహ జాగింగ్ షూ కూడా ఇక్కడే ఉంది. దీన్ని బట్టి చూస్తే యశ్వంత్ గారు జాగింగ్ కూడా వెళ్ళలేదు. మరి తను ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళినట్టు? విధి అక్క, ఈ విషయం ఆర్తికి తెలియదు కదా యశ్వంత్ బాబు గారు ఎక్కడికి వెళ్ళారు. ఒకవేళ తనకు తెలిసిందంటే తను చాలా బాధపడుతుంది కదా, అవునా? అవును ప్రణతి, మనం ఆర్తికి యశ్వంత్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పకూడదు. నిన్న జరిగిన దాని గురించి తనింకా బాధపడుతూనే ఉంది. అక్క, యశ్వంత్ గారు పొద్దున్న నుంచి కనపడడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? తెలీదు. విధికి చాలా బాగా తెలుసు ఆర్తి. యశ్వంత్ ఎక్కడికెళ్ళాడో కానీ తను మాత్రం నీకు చెప్పదు. కానీ నేను నీకు తప్పకుండా చెప్తాను. నువ్వు బతికున్నా కూడా యశ్వంత్ తన స్వర్గస్థురాలైన భార్యకి ఆబ్దికం చేస్తున్నాడు. పిన్ని గారు, మీరెందుకిలా ఏమైంది? నువ్వు నన్నెందుకు ఆపుతున్నావు? నేనేమైనా తప్పు చెప్పానా? అసలు నాకు తనని చూస్తుంటేనే చెప్పలేని బాధ పొంగుకొస్తోంది. ఇక నేనెలా చెప్పకుండా ఉండగలను? ఇక ఆర్తి చేతిని పట్టుకున్న తర్వాత కూడా యశ్వంత్ తనని భార్యగా స్వీకరించడానికి సిద్ధంగా లేడు. మరి మెడలో ఈ మంగళసూత్రం, నుదుటిన బొట్టు ఉండి మాత్రం ఏం లాభం? నీకసలు యశ్వంత్ రూంలో ఉండే అధికారం కూడా లేదు ఆర్తి. ఎందుకంటే ఆ గది ఇప్పటికీ అర్పిత ఫోటోలతో, అర్పిత జ్ఞాపకాలతో నిండిపోయింది. నీకు మాత్రం అక్కడ కొంచెం కూడా చోటు లేదు. అర్థక్క, నువ్వు తన మాటల్నివి మనసులో పెట్టుకోవద్దు. తను ఎప్పుడు చూసినా ఇలాగే వంక టింకర్గా మాట్లాడుతుంది. నాకు తన మాటలు ఏమాత్రం బాధ కలిగించలేదు. నేను ఆ మాటలు విని అస్సలు అప్సెట్ కాలేదు కూడా. అయినా ఎందుకు అప్సెట్ కావాలి నేను? యశ్వంత్ గారు అర్పితకి ఆర్థికం జరిపించడానికి వెళ్ళారు. అయినా తను యశ్వంత్ గారి భార్య కూడా. మరి నువ్వు తనకేమవుతావు? యశ్వంత్తో నీకేంటి సంబంధం? మీరు నాకు యశ్వంత్ గారికి మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. మేమిద్దరం ఒకరి పిల్లలకి ఒకరం తల్లిదండ్రులం. పావని, పల్లవి, అంశు. నేను వాళ్ళ అమ్మని. యశ్వంత్ గారు వాళ్ళ నాన్న. మాది చాలా పవిత్రమైన, విలువైన అనుబంధం. నాకు తెలిసినంత వరకైతే మీకు మా రిలేషన్తో ఏ ప్రాబ్లమూ లేదనుకుంటాను. ఇక అర్పిత గారి ఆర్థికం విషయం గురించి అంటారా? ఆ విషయంలో నేను తనకి తోడుగా ఉంటాను.
అర్పిత గారు ఏదంటే అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడుతుండేవారు? అన్నయ్య నవ్వంటే అర్పిత వదినకి చాలా ఇష్టం. యశ్వంత్ గారు నవ్వుతారా? గతంలో తనెప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు. ఎంత చురుగ్గా ఉండేవాడంటే తన నవ్వులు ఇల్లంతా ప్రతిధ్వనించేవి. కానీ అర్పిత వెళ్ళిపోయిన తర్వాత తను నవ్వడమే మర్చిపోయాడు. విచారంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు తనని చూస్తుంటే తీరని ఆవేదన తనలో దాచుకొని రాయిలా మారిపోయాడనిపిస్తుంది. దీన్ని బట్టి అర్పిత గారు సంతోషంగా ఉండాలంటే తప్పకుండా మళ్ళీ యశ్వంత్ గారు ఎప్పట్లాగే నవ్వుతూ ఉండాలన్నమాట. అప్పుడే తన ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. ఎలాగైనా యశ్వంత్ గారు మునుపట్ల సంతోషంగా ఉండాలి. అవునార్తి, ఒకవేళ నువ్విలా చేయగలిగితే అర్పిత ఏ లోకంలో ఉన్నా సరే నీకు తన ఆశీస్సులు అందిస్తుంది. అమ్మా విధి, వస్తున్నా అత్తమ్మా. నేనిప్పుడే వస్తాను. వదినా, నీకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు కదా? యశ్వంత్ అన్నయ్య ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు, అందరినీ ఆట పట్టిస్తుండేవాడంటే. అది నిజం వదినా. ఇది తీసుకో. అదేంటి? వదిన, ఈ సీడీలో నేను అన్నయ్యకి తెలిసేలా రికార్డ్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. ఇంకా తెలియకుండా చేసినవి కూడా ఉన్నాయి. యశ్వంత్ అన్నయ్యని అడగకుండా నీకు ఈ వీడియోస్ చూపించే అధికారం యాక్చువల్గా నాకు లేదనుకో. కానీ ఎందుకో తెలీదు, నా మనసు కనిపిస్తోంది నీకు ఈ వీడియోస్ తప్పకుండా చూపించాలని. ఎందుకంటే నువ్వు ఈ వీడియోస్ చూసిన తర్వాత యశ్వంత్ అన్నయ్య లైఫ్లో సుఖ సంతోషాలని నువ్వు మళ్ళీ తిరిగి తీసుకురాగలవని. వదిన, ఈ భూమి మీద అందరూ మనుషుల్ని చాలా త్వరగా మర్చిపోతారు. కానీ యశ్వంత్ అన్నయ్య మాత్రం అర్పిత వదిని ఎప్పటికీ మర్చిపోలేడు. దానికి నిదర్శనం అర్పిత వదిన ఆప్తికం చేయటానికి అన్నయ్య గుడి దగ్గరికి వెళ్ళటమే. అవును వదిన, అది కూడా నాన్నగారి ఇష్టానికి వ్యతిరేకంగా. హరి ఓం మా లోమభ్యః స్వాహ లోమభ్యః స్వాహ త్వచే స్వాహ త్వచే స్వాహ లోహితాయ స్వాహ లోహితాయ స్వాహ మేధోభ్యః స్వాహ మేధోభ్యః స్వాహ ఆకృంసేభ్యః స్వాహ ఆకృంసేభ్యః స్వాహ నామభ్యః స్వాహ నామభ్యః స్వాహ తభ్యః స్వాహ తభ్యః స్వాహ అజభ్యః స్వాహ అజభ్యః స్వాహ. వదిన, నిజానికి నేను నిన్న ఆ రోజు ఫస్ట్ టైం చూసినప్పుడే అప్పుడే నాకు అర్థమైపోయింది యశ్వంత్ అనే జీవితంలో
అర్పితోదులు లేని స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరంటే అది కేవలం నువ్వేనని. నా ఆ విశ్వాసం ఇప్పుడు మెల్లమెల్లగా నిజంలా మారుతుంది. నేను ఇక వెళ్తాను వదినా. నీ మిగతా ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోస్ ఇస్తాయి. బాయ్. आयासाय स्वाहा आयासाय स्वाहा संजासाय स्वाहा वियासाय स्वाहोत्यासाय स्वाहा शुचे स्वाहा शोचते स्वाहा शोचमानाय स्वाहा शोकाय स्वाहा ओम माता तपसे स्वाहा तप्यते स्वाहा तप्यमानाय स्वाहा तप्ताय स्वाहा कर्माय स्वाहा विष्णुते स्वाहा रायश्चित्ते स्वाहा वेकजाय स्वाहा जमाय स्वाहा अन्तकाय स्वाहा मृतवे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्महत्यायै स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा देवा पृथिवीभ्यः कुं स्वाहा తీసుకో. అరే అన్నయ్య, నువ్వు అవుట్ 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 అన్నయ్య అవుట్ నువ్వు అవుట్. ఇప్పుడు మీరు అవుట్ అయ్యారు కాబట్టి పనిష్మెంట్ మీకు ఇవ్వాల్సిందే. మీరు మీరు డాన్స్ చేసి చూపించండి. డాన్స్ అంటే నా వల్ల అన్నయ్య, నువ్వు పాట పాడాల్సిందే. డాన్స్ అంటే నా వల్ల కాదు, ప్లీజ్. లేదు పనిష్మెంట్ అంటే అన్నయ్య నాకు కుదరదు, నువ్వు డాన్స్ చేయాల్సిందే. నిజంగా నాకు వదిన అంతగా అడుగుతుంది కదా, డాన్స్ చెయ్యి అన్నయ్య. నిజంగా నాకు డాన్స్ రాదు యశ్వంత్, నువ్వే చెప్పొచ్చు కదా ఇది. పనిష్మెంట్ అన్నయ్య. కదా. ప్లీజ్ మేము నిజంగా నాకు ఒప్పుకోలేదు, డాన్స్ రాదు. చేయాల్సిందే. నీతో ఎలా డాన్స్ చేయించాలో నాకు తెలుసు. యశ్వంత్ ఏం చేసావు? ఏయ్, పాపం బావగారు. నిన్ను Come ఊరికే on, వదలను, come on. యశ్వంత్. అన్నయ్య ఇంకా కావాలా? ఏయ్, అన్నయ్య. please, వేయొద్దు. అరే ఆగు. ఏయ్, నిన్ను యునో యశ్వంత్, మంచి హస్బెండ్ ఎలా ఉండాలో తెలుసా? తన వైఫ్ కాళ్ళని నేలపైన కూడా పెట్టనివ్వకూడదు. అవునా? అయితే నువ్వు బెడ్ మీద నుంచి కిందికి దిగకు, నువ్వు అలా బెడ్ మీదే కూర్చో. నాకు కిచెన్ లో చాలా పనుంది, వెళ్ళక తప్పదుగా. యశ్వంత్ ఏంటి? నువ్వు నేల మీద కాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. నిన్ను నేను తీసుకెళ్తానుగా. యశ్వంత్ నేను ఏం చేస్తున్నావు? యశ్వంత్ నేను ఊరికే అలా అడిగాను. ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారు యశు. దించే ప్లీజ్. నేను ఊరికే అడిగాను. ప్లీజ్ యశు. ఏమైంది నాకు? నేనెందుకింత డల్ అయిపోతున్నాను? నాకంతా తెలుసు. యశ్వంత్ గారికి అర్పిత్ అంటే ఎంత ఇష్టమో. రోజంతా కూడా తన ఫోటో నా కళ్ళ ముందే ఉంటుంది. మరి వీడియో చూస్తుంటే నాకెందుకు ఇలా అనిపిస్తోంది? ఉన్నట్టుండి వాతావరణం ఇలా మారిందేంటి? అర్పిత శ్రాద్ధానికి ఎలాంటి విఘ్నం రాకూడదు. కాసేపట్లో వర్షం వచ్చేలా ఉంది. యశ్వంత్ గారు గుళ్ళో ఉండుంటారు. ఒకవేళ వర్షం పడితే అప్పుడెలా?
మీరు కార్యక్రమాన్ని పూర్తి చేయండి యశ్వంత్ గారు. ఇందులో ఎలాంటి విఘ్నం కూడా రాకూడదు. మీరు వర్షం గురించి ఏమాత్రం కంగారు పడకండి. నేనున్నానుగా. నేను ఎలాంటి ఆటంకం రానివ్వను. सोमभ्यः स्वाहा सोमभ्यः स्वाहा वचे स्वाहा वचे स्वाहा लोहिताय स्वाहा लोहिताय स्वाहा मेरोभ्यः स्वाहा मेरोभ्यः स्वाहा अक्षुषेभ्यः स्वाहा पुनर्विवाह